బంగ్లాదేశ్కి వరుసగా చుక్కలు చూపెడుతోంది మోడీ సర్కార్. ఏదైతే బంగ్లాదేశ్తో క్రికెట్ మ్యాచ్ టూర్ క్యాన్సిల్ ఒకటి జరిగిపోయింది. దానికి కారణం క్లియర్గా హిందువుల మీద అక్కడ అటాక్ జరుగుతుంటే ఇక్కడ మేము ఆటలాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయలేమని చెప్పేటటువంటి వాదనని ఓ పక్కన నడుస్తోంది, అదొక పక్కన నడుస్తోంది. మరొక వైపున ఏదైతే ఏసీసీ మీట్ ఢాకాలో జరిగేటటువంటి మీటింగ్కి కూడా అటెండ్ కాబోమని చెప్పేసింది. తద్వారా కోట్ల రూపాయలు అక్కడ పెద్ద దెబ్బ బంగ్లాదేశ్కి. ఇదే కాకుండా ల్యాండ్ బోర్డర్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ కూడా, అంటే మన సరిహద్దుల్లో వాళ్ళ దాని మీద ఆల్రెడీ విధించిన ఆంక్షల దెబ్బకి $770 మిలియన్ లాస్ అయింది. ఎక్స్పోర్టులు లేక దెబ్బతింటోంది బంగ్లాదేశ్. ఓవరాల్గా భారతదేశం చెప్తున్నదల్లా హిందువుల ఆలయాలు, హిందువుల కుటుంబాలు, హిందువుల మహిళల మీద దాడులు ఆపితే తప్పించి మీతో సత్సంబంధాలు నేర్పుకోలేం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తోంది.